पुलिस सदाशिवपेट में पेश आई कत्ल की वारदात के मुआमे को हल करते हुए कत्ल में मुलविस 2 अफराद को गिरफ्तार करके अदालती तहवील में दे दिया। तफसीलात के मुताबिक सदाशिवपेट में गुज़िश्ता रोज़ अजय राज और उसके वालिद राजकुमार ने मिलकर अनिल नामी शख्स का कत्ल कर दिया था। पुलिस ने इस सिलसिले में एक मुकदमा दर्ज करके तहकीकात का आगाज करते हुए कत्ल के वाक़े में मुलविस दोनों को गिरफ्तार कर लिया। सर्कल इंस्पेक्टर पुलिस सदाशिवपेट महेश गौड़ ने मीडिया से बात करते हुए इस सिलसिले में तफसीलात से वाकिफ करवाया। 21 ఈ నెల 21 రోజున ఉదయం 8:45 మాకు ఒక సమాచారం అందింది. తంబ్య ధనలక్ష్మి అని చెప్పి ఆమె ఫోన్ నుంచి మనకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఏమంటే మన ప్రభుత్వ నర్సరీలోని ఒక రేకుల షెడ్లో సిద్ధపూర్ కాలనీ సదాశివపేట నందు ఆమె కొడుకు అనిల్ రాజ్ మృతదేహం ఉంది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో నరికి చంపినారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ రాగా నేను మా స్టాఫ్ సంఘటన స్థలాన్ని చేరుకొని అక్కడ మా క్లూస్ టీమ్ని పిలిపించేసి దాన్ని విజిట్ చేసి అక్కడ ఉన్న అన్ని ఆధారాలను సేకరించి చుట్టూ అంతా కూడా పరిశీలించి డాగ్ స్క్వాడ్ని కూడా పిలిపించడం జరిగింది. అక్కడ ఉన్న సాంకేతిక ఆధారాలు అన్నీ సేకరించడం జరిగి ఆ రోజు ఈ మర్డర్ కేసు కింద ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దర్యాప్తులో భాగంగా మాకున్న సమాచారానికి అయితే ఫిర్యాదులో ఆమె చెప్పింది ఏంటంటే ఆ రోజు ముందటి రోజు 12 గంటలకి ఆమె కొడుకు అనిల్ రాజు సెప్టిక్ ట్యాంక్ కాల్ చేసే విషయమై ఉండగా 11 గంటల వరకు ఉండగా తర్వాత లేట్ అవుతున్నందున నువ్వు పడుకోపో, నేను బయటికి వెళ్ళి వస్తా అని చెప్పేసి అప్పుడు 12:30 ప్రాంతంలో బయటకు వెళ్ళిన అనిల్ రాజ్ తిరిగి రాత్రి అంతా రాకపోయేసరికి ఆమె మరుసటి రోజు ఉదయం లేచి అక్కడెక్కడ వెతుకగా ఆమెకు గవర్నమెంట్ ఫారెస్ట్ నర్సరీ సదాశివపేట రేకుల షెడ్లో మృతదేహం కనిపించిందని చెప్పింది. అంతేకాక ఆమె వాంగ్మూలంలో చెప్పింది ఏంటంటే అంతకుముందు ఒకటి వాళ్ళ పాలివాళ్ళైనటువంటి ఆ కళావతి, ఆమె యారాలు కళావతి కొట్టిన విషయంలో అజయ్ రాజ్ అనే అలా బావ కొడుకు వీళ్ళ కొడుకుల పైన అనిల్ రాజ్ పైన మరియు శ్రీకాంత్ రాజ్ పైన ఒక మర్డర్ కేసు పెట్టడం జరిగింది. దాంట్లో వాళ్ళిద్దరు కూడా జైలుకు పోయేసి వచ్చి ఆ కేసు విషయమై కాంప్రమైజ్ నుంచి గత 3-4 రోజులుగా మా ఇంటి చుట్టూ తిరుగుతున్నారు, మాకు అతనిపై ఉన్న అనుమానం ఉందని చెప్పడం జరిగింది. అదే దాంట్లో ఆమె చెప్పిన విషయంతో పాటు మేము టెక్నికల్గా ఉన్న సాక్ష్యాధారాలతో పాటు ఈ 3 రోజులు దర్యాప్తుని కొనసాగించడం జరిగింది. ఆమె చెప్పినట్టుగానే మాకున్న ఆధారాన్ని చూస్తే అజయ్ రాజ్ పైన మా అనుమానం బలపడింది. మరి అజయ్ రాజ్ అయినా ఇంకెవరైనా ఆయనతో పాటు ఉన్నారనే కోణంలో మేము చేస్తే టెక్నికల్ ఆధారంగా అతన్ని ఈరోజు మా చింతపూర్ మల్కాపూర్ వద్ద ఈరోజు ఉదయం ఆయనని కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. ఆయనతో పాటు వాళ్ళ చిన్నాన్న రాజేష్ని కూడా కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. తీసుకొని వస్తే విచారిస్తే వాళ్ళు ఈ నేరాన్ని ఒప్పుకున్నట్టుగా వాళ్ళు ఒప్పుకున్నారు. దాంట్లో భాగంగానే ఆయన చెప్పిన దాని ప్రకారము అతను ఏదైతే గత 2 సంవత్సరాల క్రితము వాళ్ళ అమ్మ కళావతి విషయంలో వీళ్ళు కొట్లాట పంచాయతీలో వాళ్ళు ఈ మన అనిల్ రాజు మరియు శ్రీకాంత్ రాజులు రాయితో కొట్టడం వల్ల వాళ్ళ మదరు చనిపోయిందని, దాని తర్వాత అతన్ని వేరు విషయాలలో కేసు కాంప్రమైజ్ రమ్మని ఒత్తిడి తెచ్చి భయపెట్టడం జరుగుతుందని, ఇట్లా ఎన్ని రోజులు భయపడాలి, వీళ్ళు నేను ఏమో చేసేటట్టున్నారని వాళ్ళకన్నా ముందు నేనే ప్లాన్ చేసి వీళ్ళని మర్డర్ చేయాలని ఎవరినొక్కరిని మర్డర్ చేయాలనే ఆలోచనతోటి ఈ అనిల్ రాజ్ పైన టార్గెట్ పెట్టడం జరిగింది. వాళ్ళిద్దరు కూడా సిద్ధపూర్ కాలంలో పక్కన ఇంట్లో ఉంటాడు. దీనికి ప్లాన్గానే ఈ అజయ్ రాజ్ కొద్ది కాలంతో గులకేరిలో నివాసం ఉంటూ వేరే ఒక అమ్మాయితోటి ఉంటూ సావాసం చేస్తూ ఉంటున్నాడు. దీంట్లో భాగంగానే అతను ఈ ఛాన్స్ కోసం అవకాశం ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్న తరుణంలో ఒక 4 రోజుల క్రితము ఆయన జైరాబాద్లో ఒక మార్కెట్లో ఒక కత్తి తీసుకొని రావడం జరిగింది. కత్తి తీసుకొని వచ్చేసి ఆయన ఇంట్లో ఉంటే పెడుతుందని ఒక ఫ్రెండ్ అది దగ్గర పెట్టడం జరిగింది. అసలు విషయం